హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్నీ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ దిస్ అజయ్. ఫ్రెండ్స్, బ్లాగ్ రాక బాగా రోజులు అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో. ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ బోర్ అయితే వేయిస్తున్నాం. ఇక బోరు వేయించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక వాటర్ అయితే మాకు ఎక్కవు ఇక్కడికి మీదికి. అంటే గ్రామ పంచాయతీ తరపున ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్రామ పంచాయతీ తరపున ఇప్పుడు మాకు వాటర్ అయితే ఎక్కడం లేదు. అందుకే ఇప్పుడు బోర్ అయితే వేయిస్తున్నాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది వాటర్కు. అందుకని బోర్ అయితే వేయిస్తున్నాం. వెమ్లాడ అయితే పోతున్నా. వెమ్లాడ పోయి దర్శనం చేసుకొని అక్కడ ఇక దేవునికి మొక్కి బోర్ వాడాలని అక్కడ ఇచ్చే బొట్టు తీసుకొచ్చి ఇక్కడ బోర్ పాయింట్ కాడ వేయించి బోర్ వేయిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే చూపిస్తాం. బోరు వచ్చేది, బోర్ వేసేది మొత్తం చూపించి మేము వీడియో ఎండ్ చేస్తాం. బాయ్. ఇక మేమైతే వెమ్లవాడ అయితే బయలుదేరినాం. మా అంతరాం నుంచి రాజారాం, రాజారాం నుంచి మల్యాల, మల్యాల నుంచి ముత్తంపేట, ముత్తంపేట నుంచి కొండగట్టు కొంచెం ముంగడిపోయినాక రైట్ సైడ్లో వెమ్లవాడ రూట్ వస్తుంది. ఇక మేమైతే బండ్ల పెట్రోల్ లేదని కొండగట్టు దాటినాక అయితే పెట్రోల్ బంక్ వస్తుంది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే కొట్టించి మా జర్నీ అయితే స్టార్ట్ చేసి వెమ్లవాడకి అయితే బయలుదేరినాం. ఫ్రెండ్స్, వెమ్లవాడ అయితే వచ్చేసినాం. ఫుల్ ట్రాఫిక్, దేవుని గుడి మొత్తం మూసేసారు. వెనక పక్క నుంచి పోవాలి. బాగా రిస్క్ అనిపించింది. అక్కడ మనుషులు వచ్చడానికి ప్లేస్ లేదు. బండి కూడా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం. ఫుల్ మంది తిట్టిరు. అయినా కానీ ఎట్లనో తిరిగి వచ్చేసినాం. ఇక బద్దిపోషమ్మ గుడి దగ్గరికి అయితే లోపలికి పోయి దర్శనం చేసుకొని బొట్టు తీసుకొని వెళ్తాం. ఇక ఫ్రెండ్స్, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బొట్టు అయితే తీసుకొని ఇంటికి అయితే పోతున్నాం. ఇంటికి పోయిన తర్వాత బోరింగ్ బండి వస్తుంది. ఇక బోరింగ్ బండి వచ్చిన తర్వాత పాయింట్ కాడ బొట్టు పోసి బోరింగ్ వేయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే, బాయ్ బాయ్. ఇంటికి పోయినాక ఇస్తాను. దర్శనం కంప్లీట్ చేసుకొని బొట్టు తీసుకొని అయితే నేను వెమ్లవాడ నుంచి ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి వచ్చేసిన తర్వాత బోరింగ్ బండి అయితే రెడీ ఉంది. బోర్ పాయింట్ కాడ అయితే బోర్ని అయితే పెట్టేసిరు. బోర్ పెట్టేసిన తర్వాత అయితే మేమైతే పాయింట్ కాడ అయితే బొట్టు అయితే జల్లినాం. కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే బోర్ బండి అయితే స్టార్ట్ చేసిండు.
ఇక బోర్ అయితే 70 ఫీట్లలో నీళ్ళు అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసినాయి. ఇక 200 ఫీట్లు అయితే ఏం చేసినాం. ఈ బోర్ అయితే సక్సెస్ఫుల్గా ఇంటి మందం అయితే పడ్డది. పెద్ద మిషన్ అది గదిలో వచ్చినప్పుడు గోస్ అవుతాయి లైన్లో ఉన్నాయి. దాని తర్వాత దాని తర్వాత 4 దాని తర్వాత 4 అన్నా మంచి వాడుకోరు 10 మంది జరగమని జరిగే దాటు ఎట్లా దాడుతారో ఏం కథలు పాపం కొద్దిగా పట్టే కొద్దిగా గిడ కొద్దిగా పట్టురే మీరు चलो उतर उतर आगे जा क्लिक आगे जा फिर रे तुम पीछे जा रहे तुम लोग बाकी डाटा रे बाकी डाटा అటు అటు కుండి కుండి చూసుకోరు कोई वाट कर మెల్ల మెల్ల మెల్లగా वाट कर ఫ్రెండ్స్ బోరింగ్ అయితే ఏంచుడైతే అయిపోయింది. బోరింగ్ అయితే పడ్డది. ఇక మా నమ్మకం ఏంటంటే వెమ్లాడ వెళ్ళి వెమ్లాడ రాజన్న మొక్కి వద్దిపోసమ్మ కాడ బొట్టు తెచ్చి పోసి బోర్ వేస్తే పడతాడు నమ్మకంతో అయితే వెళ్ళిన. ఇక తెచ్చి బొట్టు అయితే పోసి బోర్ అయితే వేయించినాం, పడ్డది. బోరింగ్ మోటార్ అయితే దేనికైతే పోయారు మా సినిమా పుణ్ణి మా మామ. ఇక వాళ్ళు డబ్బులు తీసుకున్న దగ్గరికి వెళ్ళి మోటార్ అయితే తీసుకురానికి అయితే పోయారు జైచాలు. ఇక నాకు ఫోన్ చేసారు ఆటో తీసుకొని రమ్మని. బోరింగ్ పైపులు ఎలక్ట్రిసిటీ సామాను అన్ని సామాన్లు అయితే తీసుకొచ్చేసినాం. నైట్ మా రమంజి మామతో అయితే ఫిట్ చేయించినాం. రమంజి మామ అంటే అంతర్గంలో ఎలక్ట్రిషియన్ మా ఊర్లో. ఏ కరెంట్ పని అయినా ఈ రమంజి మామ అయితే చేస్తాడు. అందుబాటులో ఎప్పుడు ఉంటాడు మా ఊర్లోనే. మా ఇంటి పక్కకి రమంజి మామ వాళ్ళ ఇల్లు. ఇవాళ వ్లాగ్ వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ముందు వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అయిన గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.